Hi, welcome to SR Media. ఉమ్మడి జిల్లాల గిరిజనులు పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద డి పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం గిరిజన సంఘ నాయకులు సిపిఎం జిల్లా నాయకులు పి రాము మాట్లాడుతూ విజయనగరం జిల్లా దత్తిరాజు మండలం రామచంద్రపురం పంచాయతీ ఎస్టీ కొత్తవలస గ్రామంలో గిరిజనులు గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారని ఆ భూములకు పట్టాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ గిరిజనుల తరపున వినతి పత్రాన్ని అందజేశామని, ఇప్పటికైనా అధికారులు ఉమ్మడి జిల్లాలో గిరిజన గ్రామాల్లో పర్యటించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు పి వరాలు మరియు సిపిఎం పార్టీ నాయకులు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములు వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆన్లైన్ లేని భూములు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ లేని భూములు ఆన్లైన్ భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేస్తున్న భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో 2 జిల్లాల్లో కూడా గిరిజనులు దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు ఇవ్వాలని అటు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఇటు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా కళ్ళమైతే జరిగింది. ఇటీవల ఎన్నోసార్లు కలిసాము. వినతి పత్రాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న గిరిజనులు భూములకి పట్టాలు కలిగించాలి, హక్కులు కలిగించాలని మన సిపిఎం పార్టీగా మనము ఎన్నోసార్లు వినతి పత్రాలు అయితే వస్తూనే ఉన్నాం. తహసీల్దార్ల ఆఫీసు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న తహసీల్దారు, అలాగే దత్తిరాజు మండలం ఉంటున్న తహసీల్దార్ గారు కూడా మనం కలవడం అయితే జరిగింది. సాగు చేస్తున్న భూములు గిరిజనులు ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు మంజూరు చేయాలని కూడా మనం పార్టీగా ఎన్నోసార్లు వినతి పత్రాలు అయితే చెల్లిస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఐటీడీ దగ్గరికి పిఓ దగ్గర మనం కల్లాడికి వచ్చినప్పుడు ఇప్పుడు వెంటనే స్పందించాలి, ఈ సమస్యల పరిష్కారం చేయాలనేది కూడా మనం కోరాము పార్టీ తరఫున. అయితే ఏవైతే కొండపోడు పట్టాలు అయితే గిరిజనులకు లేదో దత్తిరాజుపురం మండలము ఆర్ రామచంద్రపురం ఎస్టీ కొత్త వలసలో గిరిజనులు ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు హక్కులు మీరు కలిగించాలని మనం ఎన్నోసార్లు వినతి పత్రాలు కూడా చెల్లించాం. అలాగే పార్వతీపురం మన్యం పార్వతీపురం మండలంలో ఉంటున్న సీతంపేట సంగమలస పంచాయతీ సీతంపేటలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకి కొండపోడు కొంత భూమిని ఇచ్చారు, కొంత భూమిని రెవెన్యూ భూములో కూడా కొండపోడు పట్టాలు ఇచ్చారు. ఏదైతే రెవెన్యూ భూమిలో కొండపోడు పట్టా ఇచ్చారో అది తక్షణమే రద్దు చేసి అక్కడ డీ పట్టాలు కూడా ఇవ్వాలని ఎన్నోసార్లు మనం వినతి పత్రాలు ఇచ్చున్నాం. అయితే అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అది వెంటనే పరిశీలించి ఏ భూమికి డీ పట్ట ఇవ్వాలి, ఏ భూమికి కొండపోడు పట్టా ఇవ్వాలనేది వెంటనే నిదర్శనం చేయాలనేది కూడా మన పార్టీ ఒక ప్రధానమైన ఉద్దేశం. అలాగే గంగాపురం పంచాయతీ తానవలస తొక్కుడు వలస పనసభద్ర ఈ గ్రామాల్లో కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు కలిగించాలని ఇటీవలే చాలాసార్లు కలెక్టర్ ఆఫీసుల వద్ద కూడా మనం వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే మార్చి నెలలో సర్వే అయితే జరిపించారే కానీ ఇంతవరకు పట్టాలు అయితే మంజూరు చేయలేదు. ఇప్పటికైనా మీరు పట్టాలు మంజూరు చేయాలనేది మన సిపిఎం పార్టీగా మనము ఈ ప్రభుత్వానికి అధికారులకి కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే సమస్యలుగా ఉండిపోతున్నాయి. ఎంతమంది అధికారులు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా, ఎంతమంది మారుతున్నప్పుడు కూడా ప్రజల తాలూకా సమస్యలు అయితే పరిష్కారం చేయడం లేదు. ఇప్పటికైనా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మనం హెచ్చరిస్తున్నాం. సాగు చేస్తున్న భూములకి వెంటనే విజయనగరం జిల్లా రాజుల రామచంద్రపురం పంచాయతీ దత్తి మండలం ఎస్టీ కొత్త వలస గ్రామం 20 సంవత్సరం నుంచి సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాలని కోరుచున్నాము. ఎన్నోసార్లు కలెక్టర్కి కలిసాము, మేము జీఓ గారికి కూడా కలిసాము. మేము ఒక్కసారి పట్టాలు ఇవ్వాలని కోరుచున్నాము. చేయాలి పట్టాలు మంజూరు చేయాలి. ఆన్లైన్ చేయాలి. పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. భూమికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆన్లైన్ లేని భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. మంజూరు చేసినంత వరకు పోరాడతాం.